పాకిస్తాన్లో జరుగుతున్న రాజకీయాల గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అది సోషల్ మీడియాలో ఎక్కడి నుంచినో వస్తే దాన్ని మనం చూసుకుని దాన్ని తెలుసుకుని ఫాలోఅప్ చేసుకుని నేను మాట్లాడుతూ ఉంటాను. అప్పుడు కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, ఇవన్నీ వాట్సప్ యూనివర్సిటీ వాళ్ళ ప్రయత్నం, లేకపోతే కనుక ఇది వెనకాల కుట్ర ఉంటుంది, అసలు అట్ట జరగదు, పాకిస్తాన్ వాళ్ళు కూడా మళ్ళాంటి పౌరులే ప్రశాంతంగా ఉంటారు, ప్రశాంతత కోరుకుంటారు. కానీ అక్కడ ప్రశాంతతే కోరుకుంటారు. ఎట్లా అంటే నువ్వు మతం మారితేనే ప్రశాంతంగా ఉంటావు. సింధు ప్రాంతంలో అయితే చాలా అరాచకం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని పెద్ద మనిషి అయితే కనుక బలవంతంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలకి అంటగట్టేసి, అంటే ముస్లింలకు అప్పజెప్పేస్తున్నారు, వాళ్ళు బలవంతంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకుంటున్నారు అన్నటువంటి ఉదంతాలు ఉంటే అబ్బెబ్బే అట్లాంటిది ఏమీ లేదని ఇక్కడ కూర్చుని వాదించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాకు ఎట్లయితే తెలియదో వాళ్ళకి కూడా తెలియదు కదా, కానీ వాళ్ళు మాత్రం అది ఓన్ చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు మరి దాని మీద పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తానీ హిందూ ఎంపీ దీని మీద మాట్లాడినటువంటి మాట ఒక్కసారి విందాం. सिंध में पक्के के डाकू हमारी हिंदू लड़कियों को जबरदस्ती इस्लाम कबूल करवा रहे हैं। जनाब, पक्के के डाकू, कच्चे के डाकू तो लोगों को अगवा करते हैं, पक्के के डाकू हमारी लड़कियों को जबरदस्ती अगवा करके, हालांकि आईन पाकिस्तान हमें इजाजत देता है कि कोई किसी को जबरदस्ती मजहब नहीं किया तब्दील करे। कुरान पाक में आज भी ला इकराह फिल दीन, मजहब में कोई जबर नहीं. ఇది డైరెక్ట్గా పార్లమెంటులో మాట్లాడినటువంటి మాట. ఇక్కడ మీ మతాచారాల ప్రకారం, మీ మత గ్రంథం ప్రకారం కూడా ఇట్లా చేయమని ఎక్కడ ఉన్నట్టు నాకు తెలియదు, కానీ ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకుపోతూ ఉన్నారు అన్నటువంటి పాయింట్ని పార్లమెంటు వేదికగా నిలదీసినటువంటి సంఘటన అది.